హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతిలే. ఈరోజు వీడియోలో మనం మూతిచూర్ లడ్డు చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా కరిగాక 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. 5 to 6 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి రవ్వను దోరగా వేయించుకోండి. ఈ రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. మనం ఈ మూతిచూర్ లడ్డుని ఎప్పుడైనా త్వరగా చేసుకోవాలి, చాలా సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఈ మూతిచూర్ లడ్డును కేవలం 10 మినిట్స్లోనే మనం చేసేసుకోవచ్చు. మూతిచూర్ లడ్డు చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ రవ్వ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీతో వాటర్ యాడ్ చేస్తే రవ్వ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాక మీడియం టు హై ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ వరకు ఉడికించుకోండి. రవ్వ ఉడికి కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ సరిపోతుంది. మీరు కొద్దిగా స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా కరిగే వరకు లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోండి. మీరు ఈ మోతీచూర్ లడ్డును రవ్వతో కాకుండా శనగపిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను రవ్వతో చేశాను. ఈ రవ్వతో చేస్తే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాచీ వేసుకోవడం వలన ఈ మోతీచూర్ లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది, మరి స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మనం చూడ్డానికి బాగా కనిపించడానికి మాత్రమే వేసుకుంటాం. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఇక్కడ పింక్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే వేరే కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మా పిల్లలకైతే పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను ఈ మోతీచూర్ లడ్డుని పింక్ కలర్లో చేశాను. ఈ రవ్వను ఇందులో వాటర్ అంతా పోయి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా రవ్వ దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని చల్లారనివ్వాలి. రవ్వ చల్లారని కొద్దీ ముద్ద చేసుకోవడానికి వీలుగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా పోయి లడ్డు చేయడానికి వీలుగా రెడీ అయింది. ఇప్పుడు కొద్దిగా చల్లారాక చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దల్లా చేసుకోండి. ఎంతో రుచికరమైన మోతీచూర్ లడ్డు రెడీ అవుతుంది. ఇలా అన్నింటినీ లడ్డూలా చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. కప్పు రవ్వతో మనం 20 వరకు మోతీచూర్ లడ్డూలు చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే మనం ఇంట్లో లడ్డు చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సడన్గా లడ్డు కావాలన్నప్పుడు మీరు ఇలా ఇంట్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఈ మోతీచూర్ లడ్డు చూడడానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో మనం త్వరగా స్వీట్ చేసి దేవుడికి పెట్టాలనుకుంటే ఇలా చేసి పెట్టచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.